ఆకాశతండ గ్రామంలో ఉన్న వరద తాకిడికి ఈ గ్రామం మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలంతా నిరాక్షరంగా అంతా ఏం లేకుండా పట్టుబట్టలు తప్పితే ఏం లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి సహకారంగా అందరూ బట్టలు అయ్యి అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు, కానీ ఎవరు వాళ్ళ లోటుని తీర్చలేకపోతున్నారు. ఇప్పుడు రేషన్ మేడం గారు ఉన్నారు తిరునాపాలెం, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాక అసలు ఇది ఎట్టుంది వాతావరణం, ఏం చేస్తారు, వీళ్ళ తరపున ఏం చేస్తున్నారు ఒకసారి అడుగుదాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అలివేలు మంగ, నేను తిరుమలపాలెం మండల ఏపీఎంని. ఐకేపీ ద్వారా మేము ఫస్ట్ వీళ్ళకి వరదలు వచ్చిందని తెలిసిన వెంబడే వచ్చేసి అధికారులతో పాటు మేము కూడా ఉన్నాము. తెల్లారి వీళ్ళకి భోజన ఏర్పాట్లు అన్ని కూడా మేమే మా ప్రాజెక్ట్ నుంచి మండల సమాఖ్య నుంచి అరేంజ్మెంట్ చేశాము. 3వ రోజు నుంచి డోనర్స్ దగ్గర నుంచి మేమే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్లలో వండి వాళ్ళకి తీసుకొచ్చేసి వడ్డించేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి పొద్దున మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము ఐకేపీ ద్వారానే చూసుకోవడం జరుగుతూ ఉంది. అలానే డోనర్స్ వీళ్ళందరినీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అని, ఇంకా అదర్ డోనర్స్ నుంచి వీళ్ళకి కావాల్సిన కిట్స్ అనే డిఆర్డీఏ ప్రాజెక్ట్ నుంచి అందిస్తున్న గ్రాస్ లెవెల్లో ఉన్న కిట్స్ మొత్తం కూడా వీళ్ళకి అందజేయడం జరిగింది. ఇంకా అదర్ డోనర్స్ నుంచి కూడా వీళ్ళకి శారీస్ పంపిణీలు, బట్టలు జెంట్స్ కి లేడీస్ కి అందరికీ కూడా ఇన్ టైంలో అందజేయడం జరుగుతూ ఉంది. ఇంకా 2-3 డేస్ వీళ్ళకి లంచ్ డిన్నర్ అన్ని కూడా జల్లపల్లి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి అరేంజ్ చేస్తామంటున్నారు. ఈ 2 డేస్ కూడా మా సేవలు పూర్తిగా వీళ్ళకి వినియోగిస్తామని తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మాకు వరద బాధితుల ముంపు ప్రాంతంలో అయితే ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చేసి వాళ్ళకి కనీస సదుపాయాలు ఎమ్మటే ఇచ్చి వాళ్ళకి మనోధైర్యం కోసం అన్ని గవర్నమెంట్ చూసుకుంటుందని తెలియజేయమని చెప్పారు. ఆ ప్రకారమే మేము చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మన ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పేసి మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా చెప్పారా? వారికి ఏం సాయం అందిస్తామని చెప్పారా? వాళ్ళ పంట నష్టం పోయిందని చెప్తున్నారు, వాళ్ళ ఇళ్లలో బంగారం, వాళ్ళ ఇల్లులన్నీ కొట్టకపోయాయని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అధికారికంగా తెలిసిందా? వీళ్ళకి ఏం సాయం అందిస్తామని ఏమని చెప్పారా? ఇవన్నీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సర్వే చేసుకుని దాని ప్రకారం గవర్నమెంట్కి సబ్మిషన్ చేస్తే దాని ప్రకారం గవర్నమెంట్ అన్ని రకాల సహాయం చేసి వీళ్ళకి పునరావాసం కింద ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సెక్రటరీ గారు ఇక్కడనే ఉన్నారు, అజ్మీర్ తన సెక్రటరీ గారు. అసలు ఈ విపత్తు ఎలా జరిగింది నేను ఒకసారి అడుగుదాం అనుకున్నాను. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఒకసారి చెప్పండి. ఇది విపత్తు జరిగిన రోజు అయితే ఆ రోజు నైట్ నేను అసలు ఇది ఊహించకుండా సడన్ గా జరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి విపత్తు అనేది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి సంవత్సరం అయితే ఎంట్రన్స్ లో ఒక 2 ఇల్లులు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వస్తే మేము ఏమంటే ఇక్కడ మాకు ఒక సిబ్బంది ఉన్నారు, తను అలర్ట్ చేసేసి ఇట్లా వర్షం అధికంగా ఉన్నప్పుడు మనకి హెచ్చరిక చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఆ 2 ఫ్యామిలీస్ నుంచే వాళ్ళని ఈసారి కూడా వాళ్ళని అంతే అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఆ ప్రైమరీ స్కూల్లో ఉంచడం జరిగింది. వెళ్ళండి మీరు, నేను నైట్ కాల్ చేశాను వాళ్ళకి 9 అప్పుడు 10 అప్పుడు కాల్ చేసి ఇట్లా వర్షం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది, ప్రతిసారి మీరు 2 ఇళ్ళ వరకు వస్తున్నాయి కదా కొంచెం అలర్ట్గా ఉండండి. వాళ్ళు మాజీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళిద్దరికి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు వాటర్ రావడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ 2 ఫ్యామిలీస్ కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళారు. స్కూల్ దగ్గరికి వెళ్ళడంలోనే అది విత్-ఇన్ ½ an hour లో ఏమైందంటే చుట్టూ ముట్టేసినాయి వాటర్. స్కూల్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది మేడం అనేసి కాల్ చేశారు. అప్పుడు ఏమంటే నేను అలర్ట్ అయిపోయి ఎంపీడీఓ సార్కి, ఎంఆర్ఓ సార్కి, ఎస్ఏ సార్కి ఫోన్ చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళు 3:40 అయిందండి ఆ సమయానికి వాళ్ళు కాల్ చేసినప్పుడు. ఏమంటే నేను నా పై అధికారులకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏమంటే బయలుదేరడం జరిగింది. అప్పుడు మేము రావడానికి కూడా తిప్పారెడ్డిగూడెం నుంచి వద్దామంటే అక్కడ రాళ్ళవాగు వస్తుంది, పాతలపాడు నుంచి వద్దామంటే అక్కడ ఒక వాగు వస్తుంది, మేము చంద్రతండ నుంచి ఒక వాగు వస్తుంది. అయినా సరే కొంచెం రిస్క్ చేసి నేను కానిస్టేబుల్ ఉపేందర్ గారు వాళ్ళ వెహికల్లో కొంచెం రిస్క్ చేసి ఇక్కడికి వచ్చేలోపు మొత్తం చుట్టుముట్టేసినాయి. ఇల్లు ఎక్కే వాళ్ళు ఇల్లు ఎక్కారు, గుట్టెక్కే వాళ్ళు గుట్టెక్కే వాళ్ళ గురించి కొంచెం ప్రాబ్లం లేదు, కానీ ఇంటి మీద ఉన్న 25 మంది, స్కూల్లో ఒక 40 మంది దాకా ఉన్నారు. వాళ్ళ గురించి చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. అంతలో ఫోర్స్ వచ్చేసి వాళ్ళ కోసం రిస్కీ టీం వచ్చేసి విత్-ఇన్ టైంలో వాళ్ళని కూడా ఆ గుట్టెక్కించడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి చిలుకోడపాడు విలేజ్కి వెళ్ళేస్తే వాళ్ళు షెల్టర్ ఇవ్వడం జరిగింది. పాపం చిలుకోడపాడు విలేజెస్ కూడా మాకు చాలా సహాయం చేశారు. అంతే ఇప్పుడు ప్రజెంట్ అన్నదాతలు కూడా ఆదుకుంటున్నారు, వాళ్ళకి భోజన ఫెసిలిటీస్ పెడుతున్నారు. కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము చాలా అల్లాకొల్లారం, అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ. మీరు బిఫోర్ వీడియోస్ ఆఫ్టర్ వీడియోస్ ఉన్నాయి. మేము ఒక 2 జేసీబీలు, డోజర్స్, నిన్న ఒక 50 మంది దాకా వర్క్ చేశారు. అండ్ ఇవాళ కూడా 50 మంది మల్టీపర్పస్ వర్కర్స్, మన పక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు, పక్క పంచాయతీ గ్రామ వర్కర్స్, ట్యాంకర్స్ అన్ని తెప్పేసి మేము
బ్లీచింగ్ స్ప్రే చేయించాము, నిన్న ఫాగింగ్ చేయించడం జరిగింది, థిమోఫాస్ స్ప్రే చేయించడం, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయో అక్కడ ఆయిల్ స్ప్రే చేయడం, ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పేరుకుపోయిన మట్టి వస్తువులు ఏమేమి ఉన్నాయంటే మొత్తం దాదాపు ఒక 50 ట్రక్కులు చెత్త వెళ్ళింది. ఇంటింటికి ఒక ట్రక్కు, ఇంటింటికి ఒక ట్యాంకరు వాళ్ళు శుభ్రపరచుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కొంచెం ఓకే మేము ఉండగలుగుతాం అన్న నమ్మకం అయితే కొంతమందికి ఉంది. కొన్ని ఇళ్ళు మాత్రం పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళని మాత్రం మీరు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేము రీహాబిటేషన్ సెంటర్ ఓపెన్ చేస్తాము, వాళ్ళకి అక్కడే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము, వాళ్ళని అక్కడే ఉండాల్సిందిగా కోరుకున్నాము. తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ ని బట్టి మరి వాళ్ళకి ఏం చేస్తారనేది తెలియదు. ప్రజెంట్ గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రజెంట్ గా అయితే వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్ లో ఉంచి వాళ్ళకి అన్ని సదుపాయాలు చూడడం జరుగుతుంది. నేను వేలుపుల సుశీలని అధినేత వివోఏ అని. ఈ 6 రోజుల నుంచేసి వీరికి పాపం అకస్మాత్తు వరద రావడం వల్ల వాళ్ళు నిలువను కోల్పోయారు. వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళకి ఈ 6 రోజుల నుంచేసి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. మా వెలుగు పథకం నుంచి కూడా వాళ్ళకి 6 నుంచి ఉదయం సాయంకాలం భోజనం సప్లై చేస్తున్నాము. ప్రభుత్వం కూడా వీళ్ళని తక్షణమే ఆదుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కనీసం వాళ్ళు నిలువ చేపి అంటే దేవుడికి ఏ విధంగా నిలువ చేసిందో ఆ విధంగా అయిపోయింది. వాళ్ళకి ఏముందని కూడా ఇళ్లలో కనీసం ఎలాంటి వస్తువులు లేకుండా అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మిగతా సంవత్సరాలు కూడా వీళ్ళకి తగిన సహాయం చేయగలరని అన్ని సంవత్సరాలకు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.